హలో అండి. బాత్రూమ్ టైల్స్ అయితే మనం ఎంత కడిగినా కూడా ఉప్పు నీటి కర అలానే ఉండిపోతుందా అని ఇలా ఒక్కసారి అయితే క్లీన్ చేసి చూడండి. మా బాత్రూమ్ చూడండి ఎలా అయిందో. ఒక వారం రోజులు అయితే కడగలేదు. వీడియో కోసం ఒకరోజు వీడియో అయితే ఇందులోనే పెట్టుకున్నాను. ఎక్కువగా ఉప్పు నీటి కర అయిపోయింది. ఇప్పుడైతే ఎలా క్లీనింగో వీడియోలో చూస్తామా. ఇప్పుడు స్టవ్ అంటించుకొని ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకోండి. వాటర్ అయితే వేడి కావాలి. ఇప్పుడు వాటర్ వేడెక్కిన తర్వాత అయితే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత అయితే నిమ్ముప్పు అన్ని దుకాణాలను ఉంటుంది. 40 రూపీస్ 100 గ్రాములు అయితే 40 రూపీస్ అన్ని దుకాణాలను ఉంటుంది. నిమ్ముప్పు ఒక 2 స్పూన్ తీసుకున్నాను. నిమ్ముప్పు ఉంటే తీసుకోండి, లేకపోతే లెమన్ ఒక 2-3 వేసుకోండి. తర్వాత అయితే బ్లీచింగ్ పౌడర్ ఇదైతే 20 రూపీస్ అన్ని దుకాణాలను ఉంటుంది. ఇదైతే ఒక 2 స్పూన్ తీసుకోండి. 2 స్పూన్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత అయితే సర్ఫ్ ఉంటే వేసుకోండి, లేకపోతే సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ ఉంటుందని ఆ లిక్విడ్ వేసుకోండి, లేకపోతే కంఫర్ట్ ఉంటే వేసుకోండి. ఇప్పుడైతే వంటలకు విసేస్తాం దాన్ని. ఆ విnegar అయితే ఒక 1/2 టంబ్లర్ పోసుకోండి. ఇదైతే ఆప్షనల్ ఉంటే వేసుకోండి, లేకపోతే వద్దు. ఇప్పుడైతే సాల్ట్ అయితే ఒక 2 స్పూన్ వేసుకోండి. తర్వాత ఒక చాక తీసుకొని అయితే ఇలా బాగా కలపండి. కలిపిన తర్వాత బాత్రూమ్ టైల్స్ పైన అప్లై చేసుకోండి. ఇప్పుడైతే చేతికి అయితే గ్లౌస్ అయితే కంపల్సరీ కావాలి. గ్లౌస్ లేకపోతే ఇలా కవర్ వేసుకోండి. తర్వాత అయితే టైల్స్ పైన అయితే అప్లై చేసి చూడండి, మీరే షాక్ అవుతారు. ఇప్పుడు అప్లై చేసినప్పుడు అయితే బాత్రూమ్ టైల్స్ అయితే అప్లై చేసుకున్నాను. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అయినా అలానే పెట్టండి. ఇప్పుడు 5 నిమిషాలు అయిన తర్వాత క్లీన్ చేసుకుంటాం రండి. ఇప్పుడు చూడండి, ఇలా స్క్రబ్బర్ ఉంటే తీసుకోండి, ఇలా బ్రష్ అయినా తీసుకోండి, స్క్రబ్బర్ అయినా తీసుకోండి. ఈ స్క్రబ్బర్ తీసుకున్న తర్వాత అయితే ఇలా రుద్దుకోండి. ఎంత ఉప్పు నీటి కర ఉన్నా కూడా ఇలా ఒకసారి క్లీన్ చేసి చూడండి, ఎంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది. ఇదే అయితే 100% అయితే యూస్ఫుల్. చూడండి, ఇప్పుడైతే ఇలా అయితే రుద్దుకోండి. ఫుల్ వీడియో కావాలైతే కింద అయితే లింక్ ఇచ్చింటాను చూడండి. ఇప్పుడు రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి. ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఒక 5 నిమిషాలు ఉంటే చాలు మన బాత్రూమ్ టైల్స్ అయితే తలతలా మెరిసిపోతుంది చూడండి. ఇప్పుడు అయితే వాటర్లో అయితే కడుక్కున్నాను చూడండి. ఇప్పుడు చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకైతే వీడియో ఇస్తే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో అయితే కింద అయితే లింక్ ఇచ్చింటాను చూడండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుస్తాం.